ఈ రోజు వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశికి స్వామివారి దర్శనానికి స్వాగత తోరణాలు, విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు. పదకొండవ రోజు కాలేజీ సర్కిల్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు. పదవ వార్డులో రెండవ విడత పంపిణీ చేసిన కౌన్సిలర్ దిల్షా దున్నీసా. కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వారంలో శనివారం తెల్లవారుజామున 3:30 నుండి శ్రీవారి దర్శనం ప్రారంభమగును. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్త్రీ పురుషులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవ నరసింహుని క్షేత్రంలోకెల్లా భక్త ప్రహ్లాద సమేతంగా స్వయంభుగా వెలిసియున్న క్షేత్రం శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం. ముక్కోటి ఏకాదశి పండగ 23/12/2023 తేదీ శనివారం సందర్భంగా శ్రీ స్వామివారి దర్శనంకు వచ్చు భక్తులు సౌకర్యార్థం స్త్రీలు పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, గోపురం, ఆలయం విద్యుత్ అలంకరణ, స్వాగత తోరణములు, ఆలయంలో అలంకరణలు ఏర్పాటు చేశారు. నేనే కొట్టద్దు పీకేస్తారని పదకొండవ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహులు, జగన్, సాంబా, బాబ్జన్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు. నిన్నటి రోజు 10వ వార్డు గాంధీనగర్ నందు రెండవ విడత ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ. అనంతరం సచివాలయ సిబ్బంది మరియు ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారుల సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ పట్టణ అధ్యక్షుడు బాహువుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. सुबह से बल्ला खा रामा पठान अम्मा जान वाइफ ऑफ पठान इब्राहिम కదిరి పట్టణంలోని మారుతి నగర్లో ఉన్న భవిష్య స్కూల్ నందు నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా విద్యార్థులు పలు మ్యాథ్స్ ప్రాజెక్టులతో అలరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి వివరించారు. Disconnected. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 650 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవుని గుమ్మంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవింద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజా సులోచన ముక్కోటి ఏకాదశి ఉత్తర ధ్రువ దర్శన ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయం చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణ అధికారి టి రాజ సులోచన మరియు ధర్మకర్తలి మండలి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన క్యూ లైన్లు, షామియానలు, కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు శ్రీ స్వామివారు శ్రీ రంగనాథ స్వామిగా దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా మూల విరాట స్వామివారు శ్రీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తున్నారని అంచనా వేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత దర్శనం, మంచినీటి సౌకర్యం, భక్తుల ధన సహాయంతో ఉచిత ప్రసాద వితరణ, లడ్డు, పులిహోర పంపిణీ వంటి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను దేవాలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణ అధికారి టి రాజ సులోచన, ఉత్సవ అధికారులు ఎం శ్రీధర్, కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు సుంకర వెంకటేశ్వరరావు, సూరిశెట్టి చిన్న సన్యాసిరావు, ముమ్మిని పైడిరాజు, శ్రీధరాల కోమిలి రామ్మోహన్, రాజన లక్ష్మి, శ్రీనివాసరావు, బెల్లాన అనురాధ, ఎక్స్ అఫిషియో మెంబర్ పులగండం గిరిబాబులు పర్యవేక్షించారు. దేవాలయం సిబ్బంది, శ్రీవారి సేవ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నీలాతుంగస్తనగిరితటే శుద్ధమభోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిసర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయైవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లిలో దేవుని గుమ్మల్లో వెలిసి ఉన్నటువంటి అల్వేలమంగా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే మహాలక్ష్మి అమ్మవారు గోదామ్మవారిగా వెలిసి మనందరికీ మానవాళ్ళని అందరినీ ఉద్ధరించడం కోసం మనకి ఈ గోదా పుష్కర మనకి విశేషమైనటువంటి ఈ ఉత్సవాన్ని, గోదా ఉత్సవాన్ని ప్రసాదించారు ఆవిడ. దీన్నే ధనుర్మాస వ్రతం అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి విద్య హక్కుగా అందాలి, చదువులమ్మ ప్రాంగణాలు వెలగాలన్నదే సీఎం జగన్ అన్న గారి సంకల్పం. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారు. ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో మార్పుల కోసం చేసిన వ్యయం అక్షరాల 71,017 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నగరంలోని కంట్రోల్ రూమ్ నందు ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్లను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర బీవై రామయ్య పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని పేద విద్యార్థులకు ట్యాబ్లను అందించి ఇంగ్లీష్ మీడియాను అందిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, ఎంఈఓ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఈ రోజు రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కావున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా వాహనాలను బైపాస్ రోడ్డు, మదనపల్లి రోడ్డు మళ్లిస్తున్నామని పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. తీసుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు రాత్రి 8 గంటల నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడమైనది. ఆ ఆంక్షలు ఏమంటే వేమారెడ్డి సర్కిల్ వైపు పులివెందుల లేదా మదనపల్లి నుండి వచ్చే వెహికల్స్ను అక్కడికి పూర్తిగా హిందూపురం క్రాస్ వైపు టెంపుల్ వైపు వెళ్లకుండా నిషేధించారు. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేసే సబ్ ఇంజనీరు ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం పట్టుబడ్డారు. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య చెప్పిన కథనం ప్రకారం దుల్ల గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. నీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో తన మామ పంట పొలంలో బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయడానికి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ ప్రసాద్ 70,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏసీబీ అధికారులకు రైతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య పథకం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు సబ్ స్టేషన్ వద్ద మాటు వేశారు. ముందుగా రూపొందించిన పథకం ప్రకారం ముల్లపూడి శ్రీనివాసరావు 70,000 రూపాయల నగదు సబ్ స్టేషన్లో ఉన్న సబ్ ఇంజనీర్ ప్రసాద్ కు అందజేశారు. వెంటనే ఆయన తన డైరీలో ఆ నగదు పెట్టుకోవడం జరిగింది. ఊహించని రీతిలో మెరుపు దాడి చేసిన అడిషనల్ ఎస్పీ సౌజన్య రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకున్న ప్రసాద్ ను డబ్బుతో సహా పట్టివేశారు. ఈ సంఘటన మండపేటలో సంచలనం రేకెత్తించింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ ప్రజల పనులను అధికారులు డబ్బులు లేకుండా నిస్వార్థంగా చేపట్టాలని, ఈ విధంగా స్వార్థ బుద్ధితో లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాలలో ఉన్నాయని, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని ఆమె కోరారు. సబ్ ఇంజనీర్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ ఏసీబీ దాడిలో ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ, సతీష్, శ్రీనివాస్, ఎస్ఐ విల్సన్, ఏసీబీ సిబ్బంది ఉన్నారు. ఇస్తుండగా సబ్ ఇంజనీర్ కానీ రెడ్ హ్యాండెడ్ పెట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర 70,000 రికవర్ అయ్యాయి. అలాగే ఆయన చెయ్యి కూడా పింక్ కలర్లో టర్న్ అయిందనమాట. అలాగే ఎవరైనా సరే ఇలాగా అధికారులు అవినీతికి పాల్పడి డబ్బులు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏసీబీ కార్యాలయానికి రాజమహేంద్రవరంలో ఉంది, అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా నేరుగా కంప్లైంట్ అనేది చేయొచ్చు. లేకపోతే 14400 స్పందన ఉంది, దానికి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.